హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీతి వడ్ల. ఈరోజు మా హస్బెండ్ బర్త్డే. బావా హ్యాపీ బర్త్డే. ఇప్పుడు మేమైతే టెంపుల్కి అయితే వెళ్తున్నాము. అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కాబట్టి ఎక్కడికైనా ప్లాన్ చేద్దాం అనుకున్నాం, కానీ ఇక్కడ సింపుల్గా లోకల్నే టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అక్కడికి వెళ్ళాక కూడా చూపిస్తాను, చూస్తూ ఉండండి. ఇప్పుడైతే గుడికైతే వచ్చినాం ఫ్రెండ్స్. దేవుడి దర్శనం అయితే చేసుకుందామని అయితే వచ్చినాము. మా ఆయనతో అయితే పెద్ద తలకాయ నొప్పి అయిపోయింది నాకైతే. బావ గుడికి వెళ్దాం రావే అంటే నేను రాను, నాకు ఇవన్నీ ఇష్టం ఉండవే అని చెప్పేసిండ్రు. నాకైతే ఇక నచ్చలేదు, కోపం వచ్చింది. దేవుడికి దర్శనం చేసుకోవడానికి అలా అనొద్దు. బర్త్డేలకు అలాగే మ్యారేజ్ డేలకి అలా గుడికి వెళ్ళి దర్శనం చేసుకుంటే మంచిగా ఉంటుంది అని చెప్పి బ్రతిమలాడంగా లేచినప్పటి నుంచి ఒక 1 అవర్ బ్రతిమలాడవచ్చు నాకు తెలిసి అయితే. అప్పటి నుంచి బ్రతిమలాడంగా సరే వెళ్దాం పట్టు అని, నువ్వైతే రెడీ కాపో అని చెప్పిండు. నేను రెడీ అయినాక కూడా తనైతే ఇంకా లేవ్వలేదు. నా కోపం వచ్చి లేస్తావా లేవవా, పోదామా వద్దా అని చెప్పేసి తననైతే లేపి రెడీ అయిన తర్వాత మెల్లగా మరి ఏ టెంపుల్కి వెళ్దామని అడిగితే, ఇక్కడైతే మనము అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినాం కదా, ఇక్కడ ఏం టెంపుల్స్ అంతగా ఉండవు, మళ్ళీ అంత లాంగ్ ఎందుకు ఎండలో అని చెప్పేసి ఇక్కడ అమ్మ వాళ్ళ దగ్గర వెంకటేశ్వర స్వామి ఉంటుంది, వెంకటేశ్వర స్వామి టెంపుల్, అక్కడికైతే వచ్చాము. ఇక్కడ నేను ప్రదక్షిణాలు చేస్తుంటే అయితే మా హస్బెండ్ అయితే నవ్వుపిస్తున్నాడు వీడియో తీసుకుంటూ. నాకైతే ఫుల్ నవ్వు వచ్చింది, అస్సలకే నవ్వు ఆగలేదు. ఇక అలాగే ప్రదక్షిణాలు చేసి అయితే లోపలికి దేవుడి దర్శనం కోసం అయితే వెళ్ళాము. పూజారి అయితే లేకుండే, ఇదే దొరికిందే ఛాన్స్ అని చెప్పేసి దేవుడిని అయితే వీడియో అయితే తీసానండి. ఎందుకంటే పూజారి ఉంటే మళ్ళీ తీయనివ్వరు కదా లోపల, అందుకే ఇక వీడియో అయితే తీసి బయటికి వచ్చి కూర్చున్నాము దర్శనం చేసుకొని. గుడి వెనకాల ఇక్కడ చూసారా, ఇక్కడ వేసిన పెయింటింగ్ అయితే చాలా బాగా అనిపించింది నాకైతే చాలా బాగా నచ్చింది. మనీషు మను నవ్వగా వీడియో ఆన్ చేస్తే నవ్వేమ్రా. గుడి బాగుంది, దర్శనం అయితే అయిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడైతే కొద్దిసేపు అయితే కూర్చొని అయితే ఇంటికైతే బయలుదేరి వెళ్తాం. మను బాయ్, వస్తావు బాయ్. పాట పెట్టాలా? బాయ్. ఇప్పుడు ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం అయితే చేసుకున్నాము. ఇక్కడ పక్కనే సాయిబాబా టెంపుల్ కూడా ఉంటుంది, ఎందుకంటే గురువారం మంచిగా వచ్చింది కదా మా హస్బెండ్ బర్త్డే. మా మ్యాగీది కూడా అట్లానే వచ్చినుండే. ఇప్పుడైతే సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్దామా బావా? సరే, ఇప్పుడైతే మేము అక్కడ సాయిబాబా టెంపుల్కి అయితే వెళ్తున్నాం. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఇక్కడ వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకున్న తర్వాత ఇంకా చాలా టైం ఉంది కదా, 11 అవుతుంది. మరి ఇక్కడ దగ్గరలోనే సాయిబాబా టెంపుల్ ఉంది కదా బాబా, అక్కడికి వెళ్దామా అంటే సరే వెళ్దాం దా అని చెప్పేసి అయితే అనగానే ఇదే దొరికిందే ఛాన్స్ ఇక అని చెప్పేసి ఇక్కడ సాయిబాబా టెంపుల్ కూడా వచ్చాము. మా పాప బర్త్డే కూడా గురువారం నాడే వచ్చినుండే ఇదే టెంపుల్కి వచ్చాము. ఈరోజు మా ఆయన బర్త్డే కూడా గురువారమే వచ్చింది, అందుకే సాయిబాబా దర్శనం చేసుకుంటా కూడా బాగుంటుంది అని చెప్పేసి అయితే వచ్చాము. ఇక దర్శనం అయితే చేసుకొని తీర్థం అయితే తీసుకొని అయితే కొద్దిసేపు అయితే కూర్చున్నాము. గుడిలో ఎవ్వరూ లేరండి, సైలెంట్గా ఉంది కాబట్టి ప్రశాంతంగా అనిపించింది. అలా కొద్దిసేపు అయితే కూర్చొని ఇక నాకు వీడియోలు తీసుకుందామంటే మా మనుగాడు అయితే అస్సలు తీసుకొని ఇవ్వట్లే, అందుకే మా హస్బెండ్ అయితే వీడియోస్ అయితే తీసిచ్చాడు. వాడైతే చాలా సతాయిస్తున్నాడు. తర్వాత ఇంటికైతే వెళ్ళాం. గుడికించి ఇప్పుడే ఇంటికైతే వచ్చేసినాం ఫ్రెండ్స్. మేము వచ్చేసరికి అయితే ఎక్కడో అక్కడ పడుకొని ఉన్నారు. మా మ్యాగీ అయితే ఎక్కడికి వెళ్ళారంటే బిర్యానీ తినడానికి వెళ్ళినామని చెప్తే ఏడుస్తుంది. ఇక మళ్ళీ వాళ్ళ నాన్న నిన్ను వదిలేసి తింటామా బెట్ట, గుడికి వెళ్ళేసి వచ్చినామని చెప్తే సరే అని కూల్ అయింది. నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తూ ఉండండి. ఇప్పుడైతే మధ్యాహ్నం అయితే అయ్యింది ఫ్రెండ్స్. పిల్లలు అయితే ఆకలిస్తున్నట్టున్నారు. అంటే మార్నింగ్ చేసిన గుత్తొంకాయ అయితే బాగుంది, అక్క చేసింది పచ్చిమిర్చి పేస్ట్ వేసి, అంటే ఎర్రకారం బదులు పచ్చిమిర్చి పేస్ట్ వేసి అయితే చేసింది. అందుకే సూపర్ అయింది టేస్ట్. ఒకటే పూటలో అన్నం అయిపోయింది, కూర కూడా అయిపోయింది. అందుకే ఇప్పుడు మళ్ళీ పిల్లలు ఆకలిస్తున్నారు. కానీ ఇప్పుడు అన్నం కూర ఉండే ఓపిక లేదు, అందుకే త్వరగా ఏమైపోతుంది టమాటా పులావ్ చేద్దామని అయితే అనుకుంటున్నాను. అందుకే కుక్కర్లో వేసేస్తే తొందరగా అయిపోతుంది కదా, అందుకే ఎవరు తిన్నారంట, ఓన్లీ పిల్లలు నేను మాత్రమే తింటా కాబట్టి తొందరగా అయిపోవడానికి అయితే
కుక్కర్లో అయితే పులావ్ చేస్తున్నాను. ఇప్పుడే ఆనియన్స్ పచ్చిమిర్చి వేసిన, అయినాక చూపిస్తాను, చూస్తూ ఉండండి. అన్నీ అయితే వేసేసిన ఫ్రెండ్స్. ఇప్పుడు లాస్ట్ అయితే కొత్తిమీర పుదీనా సాల్ట్ కూడా వేసేసిన. నెయ్యి ఒక్కట్లేదు, నెయ్యి ఉంటే ఫ్లేవర్ బాగుంటుంది. చూపి ఒకసారి దగ్గర ఉంది చూడండి. విజిల్ పెట్టేస్తే ఒక 2 విజిల్స్ వచ్చినాయి అంటే అయిపోతుంది. దీనికి సైడ్ డిష్గా ఆనియన్స్ పెట్టుకొని మళ్ళీ ఇంకేమంటారు పెరుగు రైత పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్. ఇప్పుడు ప్రజెంట్ అయితే పెరుగు లేదు, అందుకే జస్ట్ ఆనియన్స్ కట్ చేసుకొని అయితే తింటాము. మిల్కీ బాగుందా? బాగుంది. సూపరా? తిను చిన్నారి. సూపర్ ఉంది. సూపర్. నువ్వు తినలేవు, ఇంకా కాలుతుంది కదా. బాగుంది కదా. మా మ్యాగీ ఇట్లాంటివి అయితే ఎగ్జైట్మెంట్, చాలా ఇష్టం దానికి. సూపర్. అద్దా కొట్టినా ఇక ఉల్లిగడ్డలు అన్నీ అడగొట్టిరు. తినుండిగా అందరూ, సరేనా? అయ్యింది ఫ్రెండ్స్. టమాటో కూడా కాలిపోతుంది, కరెంట్ కూడా లేదు. టేస్ట్ చేసి చెప్తా ఇప్పుడు. సూపర్ ఉంది. కాకపోతే కొంచెం సాల్ట్ తక్కువైంది, అని టేస్ట్ అయితే చాలా బాగుంది. ఇంకా అక్క వాళ్ళు మమ్మీ వాళ్ళు అయితే లేరు, ఈరోజు సంతకి వెళ్ళారు, అంటే అంగడి. కొన్ని రేపు మామిడికాయ చట్నీ పెడదాం అనుకుంటున్నాము, అందుకే మామిడికాయలు అలాగే ఇంట్లో కావాల్సిన సామాన్ కూడా అన్ని తీసుకురావడానికి వెళ్ళారు. సరే చెప్దు. బర్త్డే సెలబ్రేషన్ స్టార్ట్. May God bless you, Bob and Jab. Maggie, బతుకమ్మ ఆడుతున్నావా మ్యాగీ? కొయ్యండి దెబ్బ దెబ్బ. ఈవినింగే కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్, ఎందుకంటే ఇక్కడ కరెంట్ ఉంటలేదు. అయితే నైట్ వరకు కేక్ మెల్ట్ అయిపోతుంది కదా, అందుకే ఈవినింగే కేక్ కటింగ్ అయితే చేస్తున్నాము. గట్ల ఆకృతి. ఎందుకు అందరు అటు కుక్కుండి పెడుతుర్రా నానా? ఇక్కడ చూడండి అందరు ఒక్కసారి పెట్టి. మ్యాగీ ఇక్కడ చూడు, దగ్గరికి రండి. వస్తుంది అందరు వస్తురు. చేదియమ్మా గిట్ల కట్ చేసా. కేక్ కట్ చేయడానికి రాదు, కింద పెద్దగా అయ్యారు కానీ రాగేమో అది పడిపోతుంది. అరే వస్తుందా? మంచిగా ఫోటో వీడియో రెండు మ్యాగీ మంచిగా చూడు పెట్ట. వచ్చిందా? వచ్చింది. క్రీమ్ మన పెడితే మ్యాగీతో పెట్టించుకోరా? మా మనగాడు పడుకుంటూ ఫ్రెండ్స్, వాడు ఇప్పుడే పడుకుంటూ. పెట్టు నాన్నకు తింపి. చూపండి నోరు ముయ్యమ్మా జరంతా. మంచిగా నవ్వుతుంది. చాక్లెట్ ఆగి అమ్మ జరా. మ్యాగీ మమ్మీ పెడతాది లేవు. పెద్ద మమ్మీ ఎవరు రుద్దలేరు, బాబాయ్కి రుద్దొచ్చు కదా. పడిపోతుంది మెల్లగా మెల్లగా. అయిపోయిందా? పండి. కరిగిపోతుంది కేక్ తొందరగా.
కరెంట్ లేక కూడా మ్యారేజ్ అర్థమవుతుంది. పువ్వులు వేస్తూనే ఉంది. అవును రిషి నువ్వు అడ్డం జరుగు. అందుకే సాయంత్రం కట్ చేస్తున్నాం ఫ్రెండ్స్ కేక్ అయితే. స్మైల్ ప్లీజ్. ఈ పిల్ల కిందికే లేస్తూనే ఉంది. వచ్చిందా ఓ పోరి మెల్లగా రిషి మ్యాగీ. కేక్ కటింగ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఇక కేక్ తింటున్నాడు బర్త్డే బాయ్. ఇక్కడనేమో పిల్లలు. బాబా వన్స్ అగైన్ హ్యాపీ బర్త్డే. మంచిదా థ్యాంక్ యూ చెప్పాలి. కేక్ ఎక్కడ అయిపోతుంది అని బిజీ చెప్తాను. నెక్స్ట్ ఇంకా వీడియో ఏం తీయాలి నెక్స్ట్ ఏం జరుగుతుందో చూస్తుండండి. ఇక ఫ్రెండ్స్ కేక్ కటింగ్ అయిపోయింది కదా. ఇప్పుడైతే వంట ప్రాసెస్ స్టార్ట్ చేసేసినాం. నేను ఏం చేస్తున్నా అంటే ఇదిగో బగారా రైస్ కోసం వాటర్ అయితే మరుగుగా పెడుతున్నా. అంటే మరగలేవు ఇంకా మరుగుతున్నాయి. ఇంకేం చేస్తున్నామో చూపిస్తా ఆగండి. ఇక్కడ మా ఆయన అయితే చికెన్ ఫ్రై చేసిండు. ఆయన్నే చేస్తా అంటే సరే ఆయన పోనీ అని చెప్పేసి చేయనిచ్చినాం. ఇక్కడనైతే రైస్ నానబెట్టినాం బగారా రైస్కి. ఏమైనా టేస్ట్ చేస్తుంది. బాగుందా? తినుకుంటే తిని చెప్తా ఉంటుంది చూడండి ఫ్రెండ్స్. కాలుతుందా? బాగుందా? సూపర్. అయితే ఇప్పుడు ఇంకా ఈ చెఫ్ ఏం చేస్తుందంటే ఇదిగో ఇక్కడ చికెన్ది లీవర్ ఉంటుంది కదా అది ఉంది. ఈమె ఎక్స్పర్ట్ అన్నమాట అందులో. అందుకే తనైతే చికెన్ లివర్ వండుతుంది. ఇక్కడైతే నేను బగారా రైస్ కోసము పెట్టినా కదా చూపించా కదా ఇందాక తీయలే. ఇదిగో ఇక్కడ బగారా రైస్ కోసం అయితే నేను బగారా రైస్ వండడంలో ఎక్స్పర్ట్ నేను. చికెన్ ఫ్రైలో ఆయన లివర్లో ఆమె కాబట్టి ఒక్కొక్కరం ఒక్కొక్క వంటకం అయితే పనిచేసుకున్నాం. యాక్చువల్గా చెప్పాలంటే బిర్యానీ చేస్తా అని చెప్పినా మళ్ళీ కొంచెం అటు ఇటు తేడా అయితే మళ్ళీ గులుగుడు ఉంటుందని మేక్కనే చెప్పింది. ఎందుకులే పట్ట అని చెప్పి అయినా ఇప్పుడు లేటు కూడా అయితే మళ్ళీ దమ్ బిర్యానీ అంటే పిల్లలు పడుకుంటారని చెప్పేసి కూడా సింపుల్గా అయితే బగారా రైస్ చికెన్ ఫ్రై. ఇది లివర్ కూడా చికెన్ ఫ్రై చేస్తాము. గ్రేవీ అయితే ఏం చేసుకోము. గ్రేవీ వేస్తే బాగా అనిపించదు. ఫ్రై ఉంటేనే కొంచెం కడుపు తృప్తిగా ఉంటుంది. ఇప్పుడు వంటలు అయితే అవుతూ ఉన్నాయి. అయినాక తినేసి పడుకోవడమే. ఎందుకంటే కేక్ కటింగ్ అయితే ఆల్రెడీ అయిపోయింది కాబట్టి. నెక్స్ట్ తినే వీడియో కూడా పెడతాను చూస్తూ ఉండండి. ఇప్పుడైతే వంటలు అయితే అయినాయి ఫ్రెండ్స్. మేమైతే తింటున్నాము. పిల్లలు ఆల్రెడీ తినేసినాం. మేమే ఉన్నాము. మేము తినేస్తే అయిపోతుంది. బ్లాగ్ అయితే ఎండ్ చేస్తున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. బాయ్ బాయ్.